ఫ్రాన్సిస్ షాఫెర్. జననం 1912. మరణం 1984. స్వస్థలం జర్మన్ టౌన్. దేశం పెన్సిల్వేనియా. దర్శన స్థలము స్విట్జర్లాండ్. ఒక వ్యక్తి ఒక కోతిని పట్టుకుని ముత్యాలతో అలంకరించబడిన గొలుసును దాని మెడకు కట్టి బంధించాడు. బంధకాలలో ఉండుటకు ఇష్టపడని ఆ కోతి ఎంతో ప్రయాసపడి ఆ గొలుసు నుండి విడిపించుకొని రాత్రి సమయంలో అక్కడి నుండి తప్పించుకొని పారిపోయింది. అయితే కొంత దూరం వెళ్ళాక అది దాని మెడను తడుముకొని చూచుకొనగా అంతకు మునుపు దాని మెడలో మెరుస్తూ ఉన్న ఆ ముత్యాల గొలుసు కనిపించలేదు. ముత్యాల గొలుసు లేదని ఎంతో బాధపడిన ఆ కోతి దొంగతనంగా దాని యజమాని ఇంటికి తిరిగి వచ్చి ఆ ముత్యాల గొలుసుతో తన మెడను అలంకరించుకొని చిరకాలం అక్కడ ఒక బానిసగా బంధకాలలో ఉండిపోయింది. యేసు క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన తరువాత కూడా చాలామంది తాము విడిచిపెట్టిన పాప జీవితాలకు తిరిగి వెళ్లి బానిసలుగా మిగిలిపోతారు. ఏలైనగా ఆ పాపం వారి కళ్లను మూసివేసి అంధకారాన్ని కలిగిస్తుంది. ఆకర్షిస్తున్న ఈ పాపలోకం నుండి మరియు పాపము నుండి వారిని మరల్చి తిరిగి దేవుని యొద్దకు నడిపించగలిగే అధికారాన్ని దేవుని సేవకులు పొందియున్నారు. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ పాపములో మునిగిపోయి ఉన్న ఫ్రాన్సిస్ షాఫెర్ లోకానుసారమైన జీవితాన్ని కలిగియున్నారు. అయితే ఈ లోకములో మన జీవితాన్ని గురించిన ప్రశ్నలకు జవాబులు వెతుకుటలో అతనికున్న తృష్ణ అతనిని బైబిలు చదివేలా చేసింది. తత్ఫలితంగా అతను విమోచనను, విడుదలను దయచేసి క్రీస్తును 17 సంవత్సరాల వయస్సులో తన రక్షకుడిగా అంగీకరించారు. ఆ రోజున క్రీస్తును అంగీకరించిన అతను తన జీవితంలో ఎన్నడూ ప్రభువును విడిచిపెట్టలేదు. చదువు పూర్తి చేసుకునిన తదుపరి బైబిలు కళాశాలలో శిక్షణ పొందిన ఫ్రాన్సిస్ అమెరికాలోని పలు క్రైస్తవ సంఘాలలో పాదిరిగా పనిచేశారు. అటు పిమ్మట 1948 సంలో స్విట్జర్లాండ్ వెళ్లి సేవ చేయమని దేవుని నుండి వచ్చిన పిలుపుకు లోబడినవారే ఆ దేశానికి పయనమయ్యారు. అక్కడ చిన్న పిల్లల మధ్య పరిచర్యను ప్రారంభించి వందలాది మంది పిల్లలను క్రీస్తు వైపుకు నడిపించారు ఫ్రాన్సిస్. ఒక ఉత్తమ రచయిత అయిన అతను దేవుని వాక్యమే అన్ని సమస్యల నుండి విడిపించగలదు అనే అంశంపై అనేక పుస్తకములను వ్రాశారు. అతను వ్రాసిన 24 పుస్తకాలు 20 భాషలలో అనువదించబడగా అవి ఎంతో మంది క్రీస్తు వైపుకు తిరుగుటకు శక్తివంతమైన సాధనాలుగా పనిచేశాయి. అతని భాగస్వామి అయిన ఈడిత్ కూడా అనేక పుస్తకాలను రచించారు. తన జీవితమంతా దీనునిగాను దయతో నిండుకొనిన వ్యక్తిగాను జీవించిన ఫ్రాన్సిస్ తన జీవితంలో వేలాది మందిని క్రీస్తు వైపుకు నడిపించారు. యేసు క్రీస్తును ప్రకటించుటకై మీరు ఉపయోగిస్తున్న పద్ధతులు ఏమిటి? ప్రభువా, నాకున్న తలాంతులను మీకు సమర్పించుకుని మీరు చూపించే మార్గములో పయనించెదను. ఆమేన్.